సిఐ నాగరాజుని వాళ్ళ సిట్ అదుపులోకి అయితే తీసుకుంది. గాది సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ సిఐ నాగరాజు. అతన్ని వాళ్ళ పోలీసులు ఈ సిట్ అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఆయన్ని అరెస్ట్ చేయడం, ఇలా అదుపులోకి తీసుకోవడం పట్ల ఒక వర్గం వారైతే ఆందోళన కూడా చేస్తున్నారు. ఇది కాస్త కలకలం సృష్టిస్తుంది అని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది ఈ గాది సాయికృష్ణ మిస్సింగ్ కేసులో? మరి ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? మరి ఎందుకు ఈయన అరెస్ట్ ని ఒక వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. అలాగే సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకు తెలిసిందే, లాస్ట్ మంత్ మే 6న గాదె సాయికృష్ణ అనే వ్యక్తిని సిఐ నాగరాజు అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఈ గాదె సాయికృష్ణకు సంబంధించిన పేరెంట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇతను ఒక లోకల్ రౌడీ షీటర్ అని, ఇతని పైన పలు రకాల కేసులు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రధాన అంశాలు. సో అందుకోసం ఇతను అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిపోయారని చెప్పేసి చెప్పారు. అయితే ఇతను అరెస్ట్ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉండాలి, అంటే కోర్టుకు పెట్టాలి. అయితే ఇతను మిస్ అయిపోయాడు, ఎక్కడికి పోయారో తెలియదు. సో వాళ్ళ పేరెంట్స్ ఈ సిఐ నాగరాజ్ అతన్ని చంపేశాడు, ఎక్కడో తగలబెట్టేశాడు, శవం కనిపించకుండా చేశాడని చెప్పేసి ఆరోపణలు చేయడం అయితే జరిగింది. సో వెంటనే ఎలాగైనా నా కొడుకు ఒకవేళ బతుకుంటుంటే నాకు అప్పగించండి, చనిపోయి ఉంటే శవాన్నన్నా అప్పగించండి అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కోర్టుకు వెళ్ళారు, హెబియస్ కార్పస్ పిటిషన్ పెట్టారు. దాంతో సాయి కృష్ణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు పోలీసులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా ఇది పొలిటికల్ గా కూడా మారిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ సాయికృష్ణ పేరెంట్స్ ని కలవడం జరిగింది. అదొక పొలిటికల్ యాంగిల్ కూడా తీసుకుంది. సో వెంటనే దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇలా అందరూ కూడా రియాక్ట్ అయిపోయారు. సో దీన్ని ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు సిట్ కూడా ఏర్పాటు చేశారు 4 బృందంతో. సో వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సాయికృష్ణకి అసలు ఏం జరిగింది అనే ఒక కోణంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సిఐ నాగరాజుని అయితే ఇవాళ పోలీసులు వాళ్ళ అదుపులోకి అయితే తీసుకున్నారు. సో తను ఉంటున్న నివాస ప్రాంతంలోకి పోలీసులు అక్కడ ఈ సిట్ బృందం వెళ్లడంతో అక్కడ స్థానికులందరూ కూడా భూమిగూడారు. సో అక్కడ ఆందోళన చేయడం జరిగింది. సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదు, విజయవాడ మొత్తం ఆందోళన చేస్తాము, అతను గంజాయికి వ్యతిరేకంగా ఫైట్ చేశారు, అతను వచ్చిన తర్వాత గంజాయి వాడకం కూడా తగ్గింది, లోకల్ గా చాలా మందికి ఆయన లబ్ధి చేశారు అని చెప్పేసి ఆ రకంగా అక్కడ ఉన్న స్థానికులు అయితే మాట్లాడడం జరిగింది. సో లబ్ధిదారులందరికీ కూడా రావాలి, సిఐ నాగరాజుకు సపోర్ట్ గా మద్దతుగా నిలవాలని చెప్పేసి అక్కడ పిలుపునివ్వడం కూడా జరిగింది. సో ఆ రకంగా లబ్ధిదారులు కూడా అక్కడ ఆందోళన అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది అక్కడ ఒక గందరగోళ పరిస్థితిని అయితే నెలకొనడం జరిగింది. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో ఇలా ఆయనకు మద్దతుగా కూడా రావడం అయితే జరిగింది. అంటే మొదటి నుంచి కూడా చూసుకుంటూ వస్తే ఇక్కడ సాయికృష్ణ అనే వ్యక్తిని ఒక క్రిమినల్ అతన్ని లాకప్ డెత్ చేసేసారు అనేది ప్రధానంగా ఆరోపణలు. అయితే క్రిమినల్ అయితే లాకప్ డెత్ చేస్తారా, అక్కడ కోర్ట్స్ ఉన్నాయి, అది కదా శిక్ష వేస్తుంది, మీరెవరు, మీకు ఆ రైట్సే లేవు, అలాంటప్పుడు మీరే లాకప్ డెత్ చేస్తారని చెప్పేసి ఇటు పౌర సంఘాలు కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా విమర్శించిన విషయం మనకు తెలిసింది. సో అలా నడుస్తుంది సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి. ఇప్పటికి కూడా అయితే ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ప్రధానంగా అతను లాకప్ డెత్ గురయ్యాడు, పలానా చోట అతన్ని తగులబెట్టేశారు అని చెప్పేసి వినిపిస్తుంది. కానీ దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లు మరి ఎటువంటి అంశాలు బయటపడతాయో తేలాల్సి ఉంది. ఇవాళ సిఐ నాగరాజును అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇంకొన్ని విషయాలు అయితే బయటపడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలా ఇలా డబుల్గా అయితే నడుస్తుందట. సిఐ నాగరాజుని విమర్శిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆయనకు మద్దతు తెలుపుతూ కూడా వచ్చిన వాళ్ళైతే ఉన్నారు. సో వీళ్ళు మాట్లాడేది ఏంటంటే అతను ఒక క్రిమినల్, ఎవరైతే సాయికృష్ణ ఉన్నాడో అతను క్రిమినల్ అంటూ కూడా అతన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఆ విధంగా అయితే ఇష్యూ అయితే జరుగుతుంది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అయితే చూడాలి. సో పోలీసు అంటే సిట్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుందో కూడా చూడాలి. సో ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో సాయికృష్ణని ప్రవేశపెట్టాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ కూడా పాస్ చేసింది. మరి ఎక్కడైతే డెడ్ లైన్ ఉందో ఆ డెడ్ లైన్ లోపల పోలీసులు సాయికృష్ణని హాజరుపరుచుతారా, కనీసం ఒకవేళ అతను చనిపోయి ఉంటే అతనికి సంబంధించిన ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నా కూడా సమర్పిస్తుందా, ఎలా తేల్చుతుందా అనే ఒక సస్పెన్స్ అయితే ఆ విధంగా అయితే ఉండింది. సో అంటే ప్రధానంగా సాయికృష్ణ కేసులో ఏం జరిగే అవకాశం ఉంది, ఎవరికైనా శిక్షలు పడతాయా లేదా, అసలు నిజంగా అతను బతుకున్నాడా లేకుంటే చనిపోయాడా, బతుకుంటే ఎక్కడున్నాడు, చనిపోతే ఎవరు చంపేస్తుండొచ్చు, సిఐ నాగరాజుకే సంబంధం ఉందా, ఇటువంటి చాలా ప్రశ్నలు అయితే అందరిలో కూడా ఉన్నాయి. సో ప్రధానంగా సిఐ నాగరాజ్ అయితే ఇటువంటి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నాడు. గతంలో కూడా
ఈ ఒక్క సాయికృష్ణ కాదు, ఇంకొంతమంది కూడా సిఐ నాగరాజు ద్వారా టార్చర్ పొందారని చెప్పేసి వాళ్ళు కూడా వెలుగులోకి రావడం, వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం కూడా ఇటువంటివి కూడా మనం చూస్తాం. అలాగే ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారిపైన కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న ప్రజలైతే కొన్ని విమర్శలు చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ ఇంటికి వెళ్ళి అక్కడ పరామర్శిస్తూ ఈ రకంగా మాట్లాడుతున్నారో, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారో, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు హయాంలో జరిగిన ఎన్కౌంటర్ ని సమర్థిస్తూ మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు సమర్థించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సమర్థించడం లేదు అంటూ ఈ ఆందోళన చేస్తున్న ఈ వర్గం వారైతే అంటే ఈ సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించడం అయితే జరిగింది. సో ఈ విధంగా సిఐ నాగరాజుకు సంబంధించి వాళ్ళ అదుపులోకి తీసుకోవడం అనేది ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎటువంటి అంశాలు బయటపడతాయో తెలియాల్సి అయితే ఉంది. సో మరి లాకప్ డెత్ జరిగిందా లేదా అనేది ఇక్కడ ప్రధాన అంశం. జరిగితే ఖచ్చితంగా సిఐ నాగరాజుకు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ జరగకపోతే అసలు ఎక్కడికి పోయాడు ఈ సాయికృష్ణ అనే వ్యక్తి అనేది కూడా తేలాల్సి ఉంది. సో అలా నడుస్తూ ఉంది. మరి ఇన్వెస్టిగేషన్ ఇంకా 3 రోజులుగా సాగింది కాబట్టి సో ఇంకా ఇవాళ ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక మిగతా అంశాలన్నీ కూడా తొందరలో బయటపడే అవకాశం ఉంది. సో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా కంప్లీట్ అవ్వలేదు కదా, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం తేలుతుందో అనేది ఒక క్యూరియాసిటీ కూడా అందరిలో ఉంది. చూద్దాం మరి సాయికృష్ణ విషయంలో తొందరలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది.